హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మంజులా రెడ్డి కర్నూలు ఆల్ ఇన్ వన్ ఛానల్. టుడే వచ్చేసి రెడ్డి ఫ్యామిలీ రెస్టారెంట్ వెజ్ అండ్ నాన్ వెజ్ స్పెషల్ ఓర్వకల్ హైవేకి పక్కనే ఉంది ఈ రెడ్డి రెస్టారెంట్ వచ్చేసి. ఇక్కడ కార్ పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ వీళ్ళ హాల్ వచ్చేసి ఇంకా స్పేషియస్గా ఉంది. అసలు ఎంత బాగుందో రెడ్డి రెస్టారెంట్. ఇంటీరియర్ వచ్చేసి కర్నూలులో ఏవైతే ఫేమస్ ప్లేసెస్ ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళు డిజైన్గా చేయించుకున్నారు. వీళ్ళ వాల్స్ అన్నీ కూడా రాక్ మోడల్లో ఉన్నాయి. రాగి జగ్గులో వాటర్ని సర్వ్ చేస్తారట. ఇది వచ్చేసి మెనూ. ఇక్కడ వీళ్ళు క్యాటరింగ్ సదుపాయం కూడా కలదని చెప్పారు మాకు. ఇక్కడ వచ్చేసి చాలా వెరైటీ ఐటమ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. బట్ మాకు టేస్ట్కి తగ్గట్టు కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసుకున్నాము. ఫోన్పే, గూగుల్ పే ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. ఇంకా సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. మొత్తానికైతే చాలా బాగుంది. నాకైతే చాలా పీస్ఫుల్గా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నట్టు అనిపించింది. ఇప్పుడైతే మనం కిచెన్ సెక్షన్లోకి వచ్చాము. వీళ్ళ కిచెన్లో ఎలా ఉందనేసి మొత్తం చూస్తున్నాను నేను. ఇక్కడ వీళ్ళ బిర్యానీలో కూడా 2 టైప్స్ చేస్తారట. ఒకటి వచ్చేసి దమ్ బిర్యానీ, ఇంకోటి రోస్టెడ్ చికెన్ బిర్యానీ అంట. సో ఈ రెండు చాలా స్పెషల్ అట. ఇంకా నాన్స్, పుల్కాస్, చపాతీస్, పరోటాస్ ఇవన్నీ కూడా చాలా స్పెషల్ ఐటమ్స్ ఈ రెస్టారెంట్లో. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మొత్తానికైతే నాకు బాగుంది అనిపించింది. మీరు చూడండి ఎంత బాగా చేస్తున్నారో. కిచెన్ సెక్షన్లో కూడా చాలా బాగా అనిపించేసింది. తను బటర్ చికెన్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే బిర్యానీ కానీ ఎనీ ఐటమ్ మనం ఏదో ఆర్డర్ చేసుకున్నా కూడా వీళ్ళు సర్వ్ చేసే విధానం ఇంకా బాగుంటుంది. చూడండి, అరిటాకులోనే సర్వ్ చేస్తారు. ప్రతి బిర్యానీకి కూడా ఎగ్ కామన్గా పెడతారు. చూడండి, అరిటాకులో కానీ ఆ ఎగ్ పెట్టడం, ఇంకా రైతా, సూపు అన్నీ ఇవ్వటం కూడా చాలా బాగుంది. ఇంకా కిచెన్ సెక్షన్ ఇది మొత్తం కూడా చాలా నీట్నెస్గా మెయింటైన్ చేస్తున్నారు. అసలు ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది కిచెన్ కూడా. చపాతీ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. చికెన్ కర్రీ, చపాతీస్ చూడండి. వీళ్ళ సర్వింగ్ విధానం అరిటాకులో కానీ నీట్నెస్ కానీ ఎంత నీట్గా ఇంట్లో చేసిన విధంగానే అనిపించేంత అట్మాస్ఫియర్ అనిపించింది నాకైతే. మేము కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసామని చెప్పాను కదా. అవి వచ్చేసి ఒకటి బటర్ చికెన్, ఒకటి నాటుకోడి చికెన్, అండ్ పుల్కాలు, పరోటా, ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము, అండ్ ఫ్రైడ్ చికెన్ బిర్యానీ తీసుకున్నాము. నేను సర్వ్ చేస్తాను. ఇది ఒక టైప్ ఆఫ్ కర్రీ, ఇది ఒక టైప్ ఆఫ్ కర్రీ. టూ పెట్టాను. సూపర్గా ఉందబ్బా. నిజంగా మీరు కూడా అందరు తప్పకుండా ఈ రెడ్డి ధాబాకి ఒకసారి విజిట్ చేసి టేస్ట్ చేయండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే నేను ఎగ్ రైస్ టేస్ట్ చేస్తున్నాను. అసలు దేని టేస్ట్ దాని దెబ్బ, దేని తీసుకొట్టడానికే లేదు. చాలా డిఫరెంట్ టేస్టీ. అసలు ఇంట్లో చేసినంత బాగుంది. ఒక నెయ్యితో చేసినట్టుగా ఆ ఫ్లేవరు, ఎగ్ చాలా సాఫ్ట్గా ఇందులో రైస్లో కలిసిపోయేలా చేశారు. చాలా బాగుంది. అసలు ఇంట్లో మనం ఎగ్ రైస్ చేసుకుంటే ఎలా అనిపిస్తుందో అంత టేస్టీగా ఉంది ఎగ్ రైస్. ఎగ్ రైస్లో మధ్యలో ఇలా ఆనియన్స్ తింటూ ఉంటే
మాటల్లో చెప్పలేదు, అంత టేస్టీ ఉంది. మీకు తప్పకుండా ఇక్కడ ఉండే రెడ్డి ధాబాకి విజిట్ చేయాల్సిందే, టేస్ట్ చేయాల్సిందే. ఇటు సైడు నంద్యాల కానీ, కర్నూలు కానీ, తిరుపతి, కడప ఇటు సైడు లాంగ్ జర్నీస్ చేసేవాళ్ళు ఈ ప్లేస్ని గుర్తుపెట్టుకొని మరి మీరు స్టాప్ అయ్యి ఒక్కసారి టేస్ట్ చేయండి. ప్రతిసారి చేయాలనుకుంటారు, అంత బాగున్నాయి. అంటే నమ్మండి, ఐటమ్స్ అన్నీ కూడా దేనికవే చాలా చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్, డిఫరెంట్ టేస్ట్తో కలిగి ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక ఐటమ్ టేస్ట్ చేస్తా, అప్పుడు చెప్తా. అప్పటిదాకా వెయిట్ చేయండి. ఇంకొక ముద్ద తింటాను. ఇప్పుడు బిర్యానీ సర్వ్ చేస్తున్నాను. ఫస్ట్ మా ఆయనకి పెడుతున్నాను. నాటు చేసుకుంటున్నా. చాలా చాలా బాగుంది. స్పైసెస్ అన్ని స్పైసెస్ కూడా కరెక్ట్ లెవెల్గా పర్ఫెక్ట్గా కుక్ చేస్తున్నారు. ఒక్కొక్క ఫ్లేవర్ తెలుస్తూ ఉంది. బట్ వీళ్ళ రెస్టారెంట్ స్టైల్లో రెడ్డి ధాబాలో మాత్రం ఇది ఒక డిఫరెంట్, బయట ఎక్కడ దొరకదు ఈ చుట్టుపక్కల. అంత డిఫరెంట్ టేస్ట్తో ఉంది ఈ బిర్యానీ అయితే మాత్రం. ఆ టేస్ట్ ఎలా వచ్చింది అయితే నాకు తెలియదు, కానీ టేస్ట్ అయితే మాత్రం నేను కూడా ఇప్పుడు దాకా తినలేదు ఎక్కడ కూడా. అంత డిఫరెంట్ ఉంది, చాలా చాలా బాగుంది. రైస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. రైస్ అనేది కూడా ప్రతిదీ కూడా ఇలా చాలా చాలా సాఫ్ట్గా ఉంది. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బిర్యానీ పీసెస్ ఇది ఒక డిఫరెంట్, ఇలా స్మాల్ లెగ్ పీసెస్ కాకుండా ఇలా ఫ్రై చేసి వీటికి కూడా బాగా మసాలా అనేది పట్టుకొని ఉంది. అండ్ రైస్ కూడా ఇలా తీసుకుంటున్నా. చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్ మాత్రం. మనం రెగ్యులర్గా తినే బిర్యానీ టేస్ట్ కంటే కూడా ఈ బిర్యానీ టేస్ట్ మాత్రం చాలా చాలా డిఫరెంట్ ఉంది. తప్పకుండా ట్రై చేసి తీరాల్సిందే, అంత బాగుంది బిర్యానీ మాత్రం. తినే ఐటమ్స్ అన్నీ అయిపోయినాయి. ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా చాలా బాగుంది. ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్తో ఉంది. అయితే ఇంకా అన్నిటికంటే కూడా నాకు బాగా నచ్చిన ఐటమ్స్ అయితే ఇన్ని ఐటమ్స్లో కంటే కూడా ఫస్ట్ పరోటా బాగా నచ్చింది. చాలా సాఫ్ట్గా లేయర్స్గా చాలా టేస్టీగా అనిపించింది. అండ్ చికెన్ కర్రీ, బిర్యానీ అన్నిటికంటే ఫస్ట్ బిర్యానీలో చికెన్ పీసెస్ అనేవి డిఫరెంట్ టేస్ట్తో ఉన్నాయి. అవి ఎలాంటి టేస్ట్ ఉన్నాయంటే చెప్పలేదు అన్నది. చాలా చాలా టేస్టీగా ఉంది బిర్యానీ అయితే. రైస్ కానీ సాఫ్ట్నెస్ చాలా బాగుంది. చూడండి, ఇంకా ఫింగర్స్ కొంది, ఇది కూడా మొత్తం కంప్లీట్ తినేసేయాలన్నంత టేస్టీగా ఉంది. నాకు బిర్యానీ రైస్ అయితే చాలా నచ్చింది. బిర్యానీలో ఉండే పీసెస్ కూడా డిఫరెంట్ టేస్ట్తో ఉన్నాయి. అది ఎలా అంటే కొంచెం స్మోకీ స్మెల్తో అట్లా డిఫరెంట్ టేస్ట్ ఉంది. బయట ఎక్కడ నేను ఈ టైప్ ఆఫ్ బిర్యానీ అయితే టేస్ట్ చూడలేదు. అంత బాగా నచ్చింది. నా వరకు అయితే నాకు చాలా టేస్టీగా అనిపించింది. మీరు కూడా ఎప్పుడైనా ఈ రెడ్డి ధాబాకి విజిట్ చేయండి. ఈ టేస్ట్ని మీరు కూడా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. రెడ్డి ఫ్యామిలీ రెస్టారెంట్ లొకేషన్ వచ్చేసి కర్నూలుకి 20 కిలోమీటర్స్ దూరంలో ఓర్వకల్లో రాక్ గార్డెన్ పక్కనే ఉంది. ఆపోజిట్ రోడ్లోనే ఎయిర్పోర్ట్ కూడా ఉంది. మీలో ఎవరైనా సరే కర్నూలు వైపు కానీ, తిరుపతి అలా లాంగ్ టూర్ వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేస్తారని కోరుకుంటున్నాను. టేస్ట్ని కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. పిల్లలకి ప్లే ఏరియా కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ఈ లొకేషన్కి విజిట్ చేయండి. అదే చేస్తుంది.
ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ హోటల్లో ఇంత టేస్టీగా ఉండడానికి కారణం ఏంటంటే వీళ్ళే స్వయంగా పండించిన ఆకుకూరల్నే ఈ హోటల్లో వాడతారట. చూడండి ఇక్కడ వేసే వంటల్లో వేసే ఆకుకూరలు అన్నీ కరివేపాకు కానీ, కొత్తిమీర కానీ, మెంతికూర, పాలకూర, ఆ కార్నర్లో పాలకూర, అటు సైడు ఇంకా చుక్కకూర. ఇక్కడ ఈ హోటల్లో వాడే ప్రతి ఒక్క ఐటెంలో వీళ్ళు స్వయంగా పండించిన ఏ రకంగా కూడా మందులు కొట్టకుండా పండించిన ఆకుకూరల్ని వీళ్ళు పెడతారట. గోంగూర వేశారు, ఇది ఇంకా రీసెంట్గా మొలుస్తుందంట. ఇదంతా కూడా చుక్కకూర, టమాటోలు చూడండి, టమాటోస్, తోటకూర, ఇంకా ఇక్కడ సోరకాయ చెట్టు, సోరకాయ చూడండి. ఇవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు స్వయంగా పండించుకున్న ఆకుకూరలతోటే ఇక్కడ వంటలన్నీ వండుతారట. అందుకే చాలా రుచిగా ఉంటాయని వీళ్ళు చెప్తున్నారు. మీరైతే తప్పకుండా టేస్ట్ చేయండి, ఈ హోటల్కి అయితే తప్పకుండా విజిట్ చేస్తారని నేను కోరుకుంటూ మీకోసం ఇవన్నీ షేర్ చేస్తున్నాను.